అండి కీరలతో పెరుగు పచ్చడి చేసుకుంటాం, పొట్లకాయతో పెరుగు పచ్చడి చేసుకుంటాం, టమాటాతో చేసుకుంటాము. అలాగే పాలకూర, తోటకూర ఇలాంటి వాటితో అన్నిటితోనే పెరుగు పచ్చడి చేసుకుంటాం కదా. టుడే నేను ఏం చేశానంటే వాటర్ మిలన్ తినేస్తాం కదండి, దాన్ని చెక్కు వేస్ట్ చేసుకోవడం ఎందుకు, అది కూడా ఉపయోగించుకోవచ్చు. దాన్ని రెడ్గా ఉన్నది కొంచెం తీసేసి దాని చికెన్ ఇలాగా కోరుకున్నా సరే, సన్న ముక్కలు తరుక్కున్నా సరే, ఇవి పెరుగులో కలిపేసుకుని పోపు పెట్టుకుని పెరుగు పచ్చడి చేసుకున్నాం. వాటర్ మిలన్ పెరుగు పచ్చడి. ఈ ఎండాకాలము వాటర్ మిలన్ తింటాం కదా, పాడేయవలసిన అవసరం లేదు. దాని కింద గ్రీన్ది తీసేసుకొని చెక్కేసుకొని సన్న ముక్కలుగా తరుక్కొని ఇలా పెరుగు పచ్చడి కింద చేసుకోవచ్చు, లేదా కూర కూడా పెరుగు పచ్చడి కింద చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి ఎంతో టేస్టీగా ఉంటుంది. పొట్లకాయతో చేస్తాము, ఆనపకాయతో చేస్తాము, టమాటాతో చేస్తాము. ఇది డిఫరెంట్గా ఇలా కూడా చేసుకోవచ్చండి. ఎంతో టేస్టీగా ఉండే వాటర్ మిలన్ పెరుగు పచ్చడి.